కాబట్టి భగవంతుడి దృష్టిలో భక్తి అనేది తప్ప వేరే ఏది గణనకు రాదు. భక్త్యా తుష్యతి కేవలం నతు గుణై. అందువల్ల ఆ భక్తి అనేటటువంటిది మనకు విశేషంగా ఉండాలి. ఈ భక్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు అవసరమే. జ్ఞానులైన వాళ్ళు కూడా ఆ భక్తిని కలిగి ఉంటారు. భాగవతంలో చెప్పినట్టు ఆత్మారామాశ్చ మునయః నిర్గ్రంథా అపి ఉరుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం ఇత్థంభూతగుణో హరి. ఆత్మారామాః మునయః, వాళ్లకు ఏదీ కావాల్సింది లేదు. జ్ఞానులకు దేని మీద ఆశ ఉంటుంది? వాళ్ళకు ఏదీ కావాల్సింది లేదు. కానీ భగవంతుడి యందు వాళ్లకు ఉండేటటువంటి భక్తి అన్యాదృశమైన భక్తి.